హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూద్దామండి. నేను రీసెంట్గా ఈ కడాయిని అయితే పర్చేజ్ చేశాను. దీన్ని వాడే ముందు మనం సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 3 సైజెస్లో కళాయిలు అయితే తీసుకున్నానండి. బిగ్, మీడియం అలాగే స్మాల్. వీటిని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేస్తున్నాను. ఇలా వాటర్లో సోక్ చేయటం వల్ల ఇనుముకున్న తుప్పంతా పోతుందండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి వాటర్ అంతా ఎలా కలర్ షేడ్ అయ్యాయో. ఇప్పుడు నేను ఈ 3 కళాయిల్ని బయటకు తీసి వాష్ చేసుకుంటాను. ఈ ఐరన్ కళాయిలు వాడటం వల్ల మన బాడీకి ఐరన్ పుష్కలంగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను లిక్విడ్ జెల్ వేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కసారితో అయితే మొత్తం డస్ట్ అంతా పోదండి. ఆ ఇనుముకు ఉన్న తుప్పు, డస్ట్ అంతా ఏమైతే పోదు, ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇంకా జిడ్డు, నలుపుదనం ఇంకా అలానే ఉంది. ఇప్పుడు 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఈ కళాయి నిండా వాటర్ పోసి ఒకసారి అయితే బాగా బాయిల్ చేస్తానండి. ఇలా చేయడం వల్ల అంచుల వరకు ఉన్న జిడ్డు, తుప్పు అంతా బాగా వదిలేస్తుంది. ఇక్కడ నేను మిగతా కళాయిల్లో కూడా వాటర్ పోసి పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. చూడండి, బ్లాక్నెస్ అంతా పోయింది. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం వల్ల కళాయికి వాడిన తర్వాత ఎటువంటి తుప్పు అనేది పట్టదండి. వాడిన ప్రతిసారి ఇలా క్లీన్గా నీట్గా చేసుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయటం వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కళాయి వంటకు రెడీగా ఉందండి. ఫస్ట్ అయితే ఆనియన్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాతనే వంటలు స్టార్ట్ చేయాలండి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.